ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీతో కూడునున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, మరి యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి కాలంలో మరి జరిగినటువంటి సంఘటనగా మనం చూస్తుంటున్నాం. యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో మోయాబీలు, అమోరీలు, మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు పైకి యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతుకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి ఈ యొక్క మోయాబీనులు, అమ్మోనీయులు, మయోనీయులలో మరి బలమైనటువంటి వారు ఆ సైన్యాన్ని చూసి యెహోషాపాతు భయపడి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవాలని చాటించాడు. మరి ఈ యొక్క సైన్యాన్ని చూసి యెహోషాపాతు భయపడ్డాడు. అయితే మరి భయపడి దేవుని యొక్క సన్నిధిలో మరి ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తుంటున్నాము. మరి అంత మాత్రమే కాదు, దేవుడు యెహోషాపాతుకి ధైర్యాన్ని ఇచ్చాడు. 12వ వచనంలో మనం గమనించినట్లయితే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసింది. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ సైన్యాన్ని ఎదిరించేదానికి మాకు శక్తి చాలదు అని యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి అనేక రీతిలుగా, అందుకే 15వ వచనంలో చివరి భాగంలో మనం గమనించిన, సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవుని యొక్క జవాబు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. మరి అక్కడ చూస్తే 3 గుంపులుగా మరి సైన్యము ఆవరించి ఉంటున్నది. మరి భయపడి దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అటువంటి సందర్భంలో దేవుని యొక్క జవాబును మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు భయపడాల్సిన అవసరంలే, నువ్వు దిగులు పడాల్సిన అవసరంలే, నువ్వు చింతించాల్సిన అవసరంలే, మరి యుద్ధము చేసేది నేనే అని దేవుడు ఒక భరోసాని ఇస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొండలాంటి సమస్యలు మన ఎదురుగా ఉన్నా, కొండలాంటి బాధలు మన ముందు ఉన్నా కూడా ఆ యొక్క సమస్యల నుండి విడిపించేటటువంటి శక్తి, మరి నడిపించేటువంటి శక్తి మన దేవునికి ఉంటున్నది. యెహోషాపాతు భయపడ్డాడు, అయితే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి అందుకే ఇక్కడ అంటున్నాడు, వారందరినీ జయించడానికి దేవుడు కృప చూపాడు. నువ్వు సమస్య వచ్చిందని నువ్వు చింతిస్తూ ఉంటే, మరి నువ్వు దిగులు పడుతూ ఉంటే చేతగాని వాళ్ళుగా మారిపోతారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద మరి ఆనుకున్నప్పుడు, దేవుడు నీ సమస్యల్లో నుండి, నీ కష్టాల్లో నుండి, నీ బాధల్లో నుండి, నీ ఇరుకుల్లో నుండి నిన్ను తప్పించేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.